ప్రశ్నించేదని చెప్పి ఓ దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే తొలగించినావు. ప్రతిపక్ష నాయకుడు దళితుడుంటే హ్మ్. ఆ సీఎల్‌పీఏ ఉండొద్దని చెప్పి ఎమ్మెల్యేలని గుంజుకున్నావు. 10 ఏండ్లు నన్నెవరు ప్రశ్నించొద్దన్న ఉద్దేశంతోటి ఒక రాజు లెక్క ఫార్మ్ హౌస్‌కే పరిమితమైనవు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఏ రకంగా స్కామ్ చేయాలని చెప్పి అడ్డగోలుగా స్కాములు చేసి తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకున్నావు. దానికి నీకు పోలికెక్కడిది? హ్మ్. సరే నీ అల్లుడేదో నీ దగ్గర మార్కులు కొట్టి నీకీ కొడుకు కంటే ఎక్కువ మార్కులు నేను కొట్టేస్తే రేపొద్దున నీ కుర్షీ ఆయనకొస్తదేమో అనే ఉద్దేశంతోటి మాట్లాడితే మాట్లాడొచ్చు గానీ, తెలంగాణ ప్రజలందరూ గూడా ఈరోజు నవ్వుతుర్రు. ఈ వ్యవహారాన్ని మార్చుకోకపోతే రేపొద్దున ఈ కుటుంబం బయట తిరిగితే తెలంగాణలో ఉన్న యువకులే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఏర్పడతది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సుమారుగా 18 నెలల వరకు అవుతుంది. సో, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మేము నిరుద్యోగులం అందరం కలిసి ఊరూరు పోయి వాళ్ళ కాళ్ళు కడుపులు పట్టుకున్నాం. అలాంటి మా కోసం జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు ఓకే. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేరని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అలాగే పెద్ద బహిరంగ ర్యాలీ చేసాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము ఇప్పటి నుంచి పనిచేస్తామని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా పోస్టర్ రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు కొంతమంది పోయి అందులో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. హ్మ్. హ్మ్. 2017కెళ్ళి నోటిఫికేషన్‌లిచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామక పత్రాలు ఇయ్యకుంటే సుమారు 24 పైచిలుకు ఉద్యోగాలు అనేకమైన ఇష్యూస్ తోటి పెండింగ్‌లో ఉండే. సరే ఉద్యోగాలు నోటిఫికేషన్‌లు ఇచ్చుడు లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడము, ఎగ్జామ్ పెట్టడము, ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు. ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చి నియామక పత్రం రాక ప్రైవేట్ రంగంలో పోలేక ఆ యువకులందరూ ఇబ్బంది పడుతుంటే మరి 7 ఏండ్లు వీళ్ళు గాడిద పన్ను తోమిర్రా బీఆర్ఎస్ నాయకులు, హ్మ్. కేటీఆర్, కేసీఆర్. నీ చెల్లెకి ఉద్యోగం రాకపోతే 6 నెలలు ఉద్యోగం ఇచ్చినావు. మరెందుకు వీళ్ళకి ఇయ్యలేకపోయినావు? నీకు ఆ చిత్తశుద్ధి బాధ్యతనే లేదు. 10 ఏండ్ల సందర్భంలో కేసీఆర్ గారు మొత్తం నిరుద్యోగులను ఉద్దేశించి ఒక 5 సార్లు కూడా మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మీ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదని ఇప్పటికి 14 హ్మ్. పైనే 13, 14 సార్లు నిరుద్యోగులను ఉద్దేశించి వాళ్ళకొక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేసిండ్రు. అండ్ ఆ పెండింగ్‌లో ఉన్నాయన్నీ కూడా కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకొక ధైర్యాన్ని కల్పించడం జరిగింది. డీఎస్సీ కూడా కేవలం నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, నియామక పత్రాలు కూడా 3, 4 నెలల లోపల భర్తీ చేయాలని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. దానితో పాటు ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పెండింగ్ ఏవైతున్నాయో వాటిని కూడా అతి తొందరలో ఏదైతే టీజీపీఎస్సీకి న్యాయపర చిక్కులన్నీ కూడా పరిష్కరించుకొని దాన్ని రిజాల్వ్ చేసుకొని అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదగానే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నిటిని కూడా రివైజ్డ్ క్యాలెండర్ చేసుకొని మనము ఆ శుభవార్తని వినబోతున్నాము. దాన్ని మళ్ళా రాజకీయ లబ్ధి పొందాలని జెప్పి, హ్మ్. మేము చేస్తేనే ఇదొచ్చిందని జెప్పి చూపించుకోవడంలో ప్రయత్నంలో భాగంగా కొంతమంది వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, నిరుద్యోగుల మధ్యలో కొంతమందిని ఉద్దేశపూర్వకంగా పంపించి, వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ కోసం ఈరోజు ఇసొంటి హ్మ్. ఒక వ్యాఖ్యలు గాని, ఇసొంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ 100% తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వాస్తవాలేందో తెలుసు. హ్మ్. 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సందర్భంలో గూడా కనీసము కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరన్నా ప్రెస్ వాళ్ళు అడిగినా గూడా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన దాఖలాలు లేవు. నిరుద్యోగులు చనిపోతే గూడా దాన్ని వక్రీకరించి తప్పుడుగా చూపించిన వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు. హరీష్ రావు నిరుద్యోగులు ఇదే రిప్రజెంటేషన్ ఇయ్యనీకి పోతే పేపర్ వాళ్ళ ముఖాల పైన కొట్టిన వ్యక్తి హరీష్ రావు. కవిత గారిని కలవనీకి పోతే గంటల తరబడి వారి ఇంటి బయట వెయిట్ చేపిచ్చి కల్వకుంట్ల తిరిగి పంపించిన ఘనత కల్వకుంట్ల కవిత గారిది. వినోద్ రావు గారు ఉద్దేశపూర్వకంగా టైపిస్ట్ సోదరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి వినోద్ రావు. సంతోష్ రావు ఈ నిరుద్యోగులు ఏదన్నా చెప్పే ప్రయత్నం చేసినా దాన్ని తప్పుడుగా టీ న్యూస్ ఛానెల్‌లో చూపించిన వ్యక్తి సంతోష్ రావు. ఇవన్నీ గూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికి కూడా తెలుసు. హ్మ్. ఇవన్నీ గూడా వాటన్నిటిని గూడా పునరాలోచించుకోవాలి. ఇసొంటి వ్యక్తులు ఈరోజు ఏం జేసే ప్రయత్నం జేస్తుర్రు, మన కోసం వాళ్ళు కొట్లాడుతుండ్రా, వాళ్ళ కుర్చీలు మళ్ళా తెచ్చుకొని వాళ్ళు కొట్లాడుతుర్రా అని వాళ్ళు ఆలోచించుకోవాలని జెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు విజ్ఞప్తి అంటే చేస్తున్నా. మీరు గతంలో గూడా జెప్పారు. మాది యువకుల కులం అని జెప్పేసి, యువకులకు సంబంధించి ఏదైనా సమస్యలు నేను ముందుంటా అని జెప్పేసి. సో, ఇప్పుడు నిరుద్యోగం సంబంధించి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. మేము దానికి సంబంధించి ర్యాలీ పెడుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అయితే మీరెళ్లి వాళ్ళ పక్షాన ఒకవేళ వాళ్ళకి సపోర్ట్‌గా గావచ్చు, మద్దతుగా గావచ్చు వాళ్ళకెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉందా పిలిస్తే? వాళ్ళకేదన్నా సమస్య ఉంది, హ్మ్. ఈ ప్రాబ్లమ్ ఉందని జెప్పి చెప్తే, హ్మ్. తప్పనిసరిగా వాళ్ళని తీసుకొని వెళ్లి, హ్మ్. ఆ సంబంధించిన డిపార్ట్‌మెంట్ ముందే కూర్చోబెట్టి వాళ్ళ క్లారిటీ తప్పనిసరిగా ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్న బల్మూరి వెంకట్ ఇప్పిస్తాడు. హ్మ్. కానీ అది చెయ్యకుంటా, అది కాకుంటా రాజకీయ లబ్ధి కోసము కొంతమంది వ్యక్తులు ఈ ముసుగులలో, హ్మ్. కొంతమంది ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ కోచింగ్ సెంటర్‌లు నడవనీకి హ్మ్. ఇసొంటి వీడియోలు జేసి లాస్ట్‌కి మా క్లాస్‌లో చేరండి, మా కోచింగ్ సెంటర్‌లో చేరండి, ఇది తక్కువ ఫీజు, ఇది డిస్కౌంటు, ఇది ఆఫర్ అని జెప్పి ప్రచారం చేసుకునే వ్యక్తులు వాళ్ళ పొట్ట నిండనీకి హ్మ్. మన జీవితాలతో చెలగాటమాడుతుర్రు. అసొంటి వ్యక్తుల మాటల్లో వెళ్ళకుంటా, వాళ్ళ మాటల్లో పడకుంటా వాస్తవాలేందో మీరు ఆలోచించుకొని
తప్పనిసరిగా అవేదున్నా నా దృష్టికి వస్తే 100% నేను వెళ్లి మాట్లాడి అతి త్వరలో మీకు ఆ శుభవార్త మీరు చేసినా, చేయకపోయినా, అడిగినా, అడగకపోయినా హ్మ్. యువ కులం తరఫున దానికి ఒక రిప్రజెంటేటివ్ లెక్క ఎమ్మెల్సీగా నా పైన ఆ బాధ్యత ఉంది. హ్మ్. తప్పనిసరిగా నా బాధ్యతను నేను నెరవేరుస్తా. సో, ఇది ఈ మధ్యలో బాగా న్యూస్ పేపర్‌లలో వస్తుంది అన్న. ఒకటి ఏందంటే ప్రధానంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. సో, గతంలో చూసుకుంటే కేసీఆర్ 58 నుంచి 60కి పెంచారు. ఈ ప్రభుత్వం కూడా డీఏలు కట్టలేక డబ్బులు లేవు కాబట్టి సో, 61 కూడా పెంచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి న్యూస్ పేపర్‌లో రెగ్యులర్‌గా వస్తుంది. సో, దానిపైన ఏం చెప్తారు? అసలు అది ఆ ఆలోచన ఒక్క ప్రభుత్వానికి విషయం. ఉందంటారా? డీఏ సంవత్సరానికి ఒకసారి వస్తదా? హ్మ్. ఒకసారేనా? హ్మ్. మనం వచ్చినంక ఆల్రెడీ ఒకటి ఇచ్చినాము రాంగానే. అవును. రెండోది డిక్లేర్ చేసినాం. మూడోదాన్ని కూడా ప్రామిస్ చేసినాం. అంటే అవును. మన దాని ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డాంక మనం ఇయ్యాల్సింది మనం ఇస్తున్నాం. అవును. ఈ పెండింగ్‌లో ఉన్నాయని ఏ సన్నాసి పెట్టిపోయిండు? హ్మ్. ఎవడు పెట్టిపోయిండు ఇవి? హ్మ్. ఆడు పెట్టిపోయినోడే ఇయాల బయటికొచ్చి దీని గురించి మాట్లాడుతుండు. అవును. అండ్ ఈ ఏజ్ పెంపు దానిపైన ఇప్పటివరకు నాకు తెలిసి దానిపైన మా నాయకులు ఎవరు మాట్లాడలే. అదేదైనా ఉంటే అఫీషియల్‌గా అట్లేదన్నా ఉంటే మాట్లాడతారు. హ్మ్. అఫీషియల్‌గా రాకముందే, కాకముందే దాన్ని మిస్‌లీడ్ చేసి, తప్పుదోవ పట్టించి ఉద్యోగాలు రావు అని చెప్పి చూపించే ప్రయత్నము, చిత్రీకరించే ప్రయత్నము హ్మ్. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. అండ్ మళ్ళా చెప్తున్నా, హ్మ్. నిరుద్యోగ సోదరులు హ్మ్. ఈరోజు ఎవరి మాటలు మాట్లాడుతుర్రో 10 ఏండ్లల్ వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటే మనం కూడా ఒకసారి పునరాలోచించుకోవాలే. హ్మ్. వాళ్ళు ఏమేం చేసిర్రో ఒకసారి మనం పునరాలోచించుకోవాలే. 100% నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నిటిని గూడా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తది. మీకిచ్చిన మాట మేరకు ఈ ప్రభుత్వం నిలబడుంది. ఇది మనము తెచ్చుకున్న మన ప్రజా ప్రభుత్వము. దీన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక మనకెక్కడ ఉద్యోగాలొస్తాయని జెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి విషం జిమ్మి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుర్రు. దయచేసి ఇసొంటి వ్యక్తుల మాటల్లో పడకండని జెప్పి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఫైనల్‌గా చెప్పండన్న ఈ క్యాబినెట్ విస్తరణ రీసెంట్‌గా జరిగింది. సో, అందులో అన్ని సామాజిక వర్గం సంబంధించి మీరిచ్చిర్రు. ఆల్రెడీ వాళ్ళ క్యాబినెట్ సంబంధించి హోదా గూడా కల్పించారు. అయితే అందులో కాంగ్రెస్ పార్టీ ప్యూర్ నాయకులకు కావచ్చు, సీనియర్ నాయకులకు కావచ్చు, మాకు గూడా వస్తాయని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తారు. సో, అలాంటి వాళ్ళకి ఇవ్వలేరు. అండ్ సామాజిక న్యాయం గూడా కొంతవరకు జరిగింది. ఇంకొంతవరకు జరగలేదు అని చెప్పి ఒక చర్చ నడుస్తుందన్న. దీనిపైన ఏదన్నా ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా సామాజిక వర్గ న్యాయం జరుగుతది. హ్మ్. ఈరోజు 100% జరిగిందని జెప్పి నేను భావిస్తున్నా. హ్మ్. అండ్ సరే ఆ సామాజిక న్యాయం జరిగే క్రమంలో సీనియర్, జూనియర్స్‌కి 1, 2 చోట్ల ఇబ్బందులు కలుగుతాయి. కానీ నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ భవిష్యత్తు కోసము పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే మనం కట్టుబడి ఉండాలే. హ్మ్. పదవులనేటివి శాశ్వతం గాదు. మనం ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తాం, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తాం అని జెప్పి ఆ విధంగా మనం ఆలోచించాలి. హ్మ్. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది పడితే మన పార్టీ హ్మ్. కోసము మనము సాక్రిఫైస్ చేసే ఒక అవకాశం మనకు కలిగిందని జెప్పి మనం ఆ సాటిస్ఫాక్షన్‌తో ఉండాలే తప్ప నాకు రాలేదని జెప్పి మనం విషం జిమ్మే ప్రయత్నం జేస్తే వాళ్ళు రేపొద్దున దాన్ని వేరే రకంగా పరిగణలోకి తీసుకోవాల్సొస్తది. ఇది వాళ్ళకి చెప్పే అంత పెద్ద వ్యక్తిని నేను అవును. గాదు. 100% వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పార్టీ ఏదో ఒక చోట ఎక్కడో ఒక సముచిత స్థానం, సముచిత న్యాయం తప్పనిసరిగా పార్టీ చేస్తది. థాంక్ యూ అన్న.